అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాగ్యామ్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే సిరీస్లో భాగంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో మనం మన థర్డ్ వీడియోలోకి ఈరోజు ఎంటర్ అవుదాం. సో దానిలో మనం మన క్వశ్చన్స్ అండ్ టాపిక్ ఏంటి అనేది సిమిలర్గా మనం ఈ వీడియోలో కూడా మనం మన జర్నీని కంటిన్యూ చేద్దాం. శాతవాహనుల కాలానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? సో ఇక్కడ మనకు ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 4 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో స్టేట్మెంట్స్ లో ఏమంటున్నారు? ద ఫ్యామిలీ ఈజ్ ప్యాట్రియార్చల్, కుటుంబం పితృస్వామ్యం అయ్యింది. రాచరికం, కుటుంబం వంటివి రెండు కూడా మాతృస్వామ్యం. కుటుంబం మాతృస్వామికం మరియు రాజరికం పితృస్వామ్యం అయ్యింది. కుటుంబం రాజరికం రెండు కూడా పితృస్వామ్యం. సో ఈ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసే క్వశ్చన్ మన యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఇది పరిపాలనకు సంబంధించినటువంటిది. సో రాజరికం అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది, అలాగే కుటుంబ పెద్ద అనేది కూడా ఎవరు వ్యవహరిస్తారు అనేది దాని రిలేటెడ్ క్వశ్చన్ అన్నమాట ఇది. సో దీంతో పాటుగా మనం ఇంకొక క్వశ్చన్ ని కూడా చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్? శాతవాహనుల సామాజిక, ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితుల నేపథ్యంలో కింది వాటిలో ఏది సరైంది కాదు? ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 4 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. సో ఇంత ముందు క్వశ్చన్ లోనేమో 4 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్. సో ఈ క్వశ్చన్ కి మాత్రం కంపల్సరీగా మనకి 4 స్టేట్మెంట్స్ గురించి తెలిసి ఉంటేనే ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ ని పెట్టగలుగుతాము. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఆల్తో ద శాతవాహన కింగ్స్ ఫాలోడ్ హిందూయిజం అండ్ సమ్ ఆఫ్ దేర్ క్వీన్స్ సపోర్టెడ్ బుద్ధిజం. శాతవాహనుల రాజులు హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ వారి రాణుల్లో కొందరు బౌద్ధ మతాన్ని పోషించారు. సెకండ్ స్టేట్మెంట్, చాతుర్వర్ణ సిస్టమ్ ఈజ్ ఇన్ ఆపరేషన్. చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. సో మన థర్డ్ స్టేట్మెంట్, ఉమెన్ ఆర్ లుక్డ్ డౌన్ అపాన్. స్త్రీలను చిన్న చూపు చూస్తారు. ఫోర్త్ స్టేట్మెంట్, ద షిప్పింగ్ ఇండస్ట్రీ ఈస్ డెవలపింగ్. షిప్పింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. సో ఈ క్వశ్చన్ యొక్క టాపిక్ ఏంటి? మనకు శాతవాహనుల కాలంలోని సమాజం ఏ విధంగా ఉంది, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క ఆర్థిక మరియు మతపరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. సో ఈ రెండు క్వశ్చన్స్ కి మనం ఏం చేద్దాం? ఫస్ట్ శాతవాహనుల కాలంలో పరిపాలన ఏ విధంగా ఉంది, సమాజం ఏ విధంగా ఉంది, ఆర్థిక పరమైన మతపరమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఆ టాపిక్ చూసి అప్పుడు మనం ఈ రెండు క్వశ్చన్స్ ని కూడా ఆన్సర్ చేద్దాం. సో అడ్మినిస్ట్రేషన్, పరిపాలన. ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ ఈస్ డిజైన్డ్ మోర్ ఆర్ లెస్ ఇన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. సో శాతవాహనుల పరిపాలన అనేది మనకు మౌర్యులను పోలి ఉంటుంది. మనందరికీ ఆల్రెడీ తెలుసు, శాతవాహనులకు మౌర్యులకు సామంతులుగా శాతవాహనులు ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ శాతవాహనుల యొక్క పరిపాలన అనేది, వారి యొక్క పరిపాలన విధానాలు అనేవి అన్ని కూడా మనకు మౌర్యులను పోలి ఉంటాయి. కింగ్షిప్ వాస్ హెరిడిటరీ అండ్ లా ఆఫ్ ప్రిమోజినేచర్ was followed, in which generally the eldest son will inherit the kingdom from his father. సో ఇది మన ప్రస్తుత సమాజంలో కూడా అమలులో ఉంది. సో ఏంటి? ఇంటికి తండ్రి తర్వాతకు పెద్ద కొడుకు ఏ విధంగా అయితే పెద్దగా వ్యవహరిస్తారో, సో ఆ కాలంలో కూడా శాతవాహనుల కాలంలో రాచరిక వ్యవస్థలో సో రాజు తరువాతకు అతని తర్వాత అతని కుమారులలో పెద్దవాడైనటువంటి అతను సింహాసనాన్ని అధిష్ఠించేవాడు. మౌర్యన్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ divine origin of kingship, but Shatavahanas believed in divine origin of kingship. సో డివైన్ ఆరిజిన్ ఆఫ్ కింగ్షిప్ అంటే రాచరిక వ్యవస్థ అనేది మనకు దైవత్వంతో సంబంధించింది. సో రాజు అనేవాడు దైవాంశ సంభూతుడు లాంటి ఒక ఆలోచన విధానమే డివైన్ ఆరిజిన్ ఆఫ్ కింగ్షిప్. సో ఇది ఎవరు? మనకు మౌర్యులు దీన్ని అంతగా విశ్వసించలేదు, కానీ శాతవాహనులు మాత్రం రాజులు దైవాంశ సంభూతులు అనే విధానాన్ని వాళ్ళు విశ్వసించారు. The Shatavahanas did not exercise absolute authority and made decision through consultation and deliberation. Mauryans are fully centralized. అంటే పరిపాలనకు సంబంధించినటువంటి ఏదైనా ఒక నిర్ణయం కానీ ఏదైనా ఒక ఆజ్ఞ కానీ చెయ్యాలన్నప్పుడు శాతవాహనులు ఇతరుల యొక్క సలహాలు, సూచనలు అంటే మంత్రులు కానీ లేకపోతే వారి యొక్క కుమారామాత్యులు కానీ లేకపోతే అమాత్యులు కానీ, సో అలా పెద్ద పొజిషన్ లో ఉన్న వారి యొక్క సలహాలు, సూచనలు, సంప్రదింపులు జరిపి దాని తర్వాతకు వాళ్ళు ఏదైనా సరే ఆజ్ఞలను వాళ్ళు అమలు పరిచేవారు. కానీ మౌర్యులు మాత్రం వారు సెంట్రలైజ్డ్ గా ఉండి ఏదైనా ఒక నిర్ణయం, ఏదైనా ఒక ఆజ్ఞను జారీ చేయాలని అనుకుంటే వాళ్ళు స్వతంత్రంగా దాన్ని వాళ్ళు నిర్ణయించి ఆజ్ఞను అమలు చేసేవారు.
సో ఇక్కడ పై రెండు స్టేట్మెంట్స్ చూస్తే మనకు కాంట్రవర్సీగా ఉన్నాయి. ఒకటేంటి, రాజులు దైవాంశ సంభూతులను శాతవాహనులు అనుకున్నారు, దాన్ని వాళ్ళు విశ్వసించారు. కానీ ఒక నిర్ణయం కానీ లేకపోతే ఏదైనా ఒక ఎగ్జాక్ట్ పవర్ కానీ వాళ్ళు చెయ్యాలని అనుకున్నప్పుడు మాత్రము ఇతరుల యొక్క సలహాల మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇవి రెండు కూడా మనకు కాంట్రవర్సీ వైస్ వర్సా స్టేట్మెంట్స్. అందుకే మనం కంపల్సరీగా రెండింటిని బాగా గుర్తుంచుకోవాలి. మంత్రి పరిషత్, 4 టైప్స్ ఆఫ్ మినిస్టర్స్. సో 4 మంత్రులు ఆ కాలంలో శాతవాహనులకు పరిపాలన విధానంలో వాళ్ళు ఎంతోగానో తోడ్పాటును అందించారు. విశ్వ అమాత్య, ప్రైమ్ మినిస్టర్. సో ప్రధానమంత్రి లాంటి పదవిని శాతవాహనులు విశ్వ అమాత్య అని చెప్పేసి అనేవాళ్ళు. ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రిని శాతవాహనులు మహా అమాత్య అని అనేవాళ్ళు. రాజా అమాత్య, ఎగ్జిక్యూటర్ ఆఫ్ రాయల్ ఆర్డర్స్. సో రాజు యొక్క ఆజ్ఞలను ఎవరైతే అమలు పరుస్తారో వారిని రాజా అమాత్య అని చెప్పేసి అనేవాళ్ళు. అమాత్య, హెడ్ ఆఫ్ ప్రావిన్స్. ఆహారానికి అధిపతి ఎవరు? అమాత్య. అమాత్యులను ఆహారానికి అధిపతిగా చెప్పేవాళ్ళు. దెర్ వాస్ అ సెక్రటరీ కాల్డ్ అక్షిపట టు ఇంప్లిమెంట్ కింగ్స్ డైరెక్టివ్స్ అండ్ అడ్వైజెస్. సో రాజు యొక్క నిర్ణయాలను కానీ సూచనలు కానీ ఇవన్నీ కూడా ఆజ్ఞలను కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సెక్రటరేట్ లాంటిది ఆ కాలంలో ఉంది. దాన్నే వాళ్ళు అక్షపట అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకు, ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్ ద కింగ్డమ్ వాస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ లెవెల్స్. సో పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని వాళ్ళు ఆహారాలుగా, ఆహారాన్ని మరియు నిగమ సభలుగా, నిగమ సభను గ్రామాలుగా వారు విభజించి పరిపాలించేవారు. శాతవాహనులకు సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో అలాగే నెక్స్ట్ మనం, సో అధికారులు వారి యొక్క అధికార విధానాలు ఏ విధంగా ఉండేవి, వాళ్ళని ఏమని పిలిచేవారు అనేది ఇక్కడ మనం చూద్దాం. భాండాగారిక, శిస్తును వస్తు రూపంలో వసూలు చేసి భద్రపరిచేవాడు. సో ట్యాక్స్ ని ఏదైనా సరే ఒక వస్తు రూపంలో కలెక్ట్ చేసేసి దాన్ని స్టోర్ చేసుకునే వాళ్ళను భాండాగారిక అని చెప్పేసి అనేవాళ్ళు. హిరణికుడు, ట్యాక్స్ ని ఎవరైతే మనీ రూపంలో, ద్రవ్య రూపంలో తీసుకొని వాళ్ళు భద్రపరిచే వాళ్ళు వారిని హిరణీకుడు అని అంటారు. వీరినే కోశాధికారి అని కూడా అంటారు. నిబంధనాకార, కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి పత్రాలను భద్రపరిచేవారు నిబంధనాకారులు. అంటే ఏదైనా సరే ఒక ఆజ్ఞ కానీ ఏదైనా సరే ఒక శాసనాన్ని కానీ రాజు రిలీజ్ చేసినప్పుడు అవన్నీ కూడా రిలీజ్ చేసేసి భద్రపరిచే వాళ్ళను నిబంధనాకారులు అని చెప్పేసి అనేవారు. రజ్జుక, రజ్జుక అంటే న్యాయమూర్తి, జ్యుడిషియల్ ఆఫీసర్. అంటే ఇప్పుడు మనకు కోర్టులో జడ్జి ఎలాగనో శాతవాహనుల కాలంలో రజ్జుక అనే పర్సన్ ఆ విధంగా ఉండేవాడు. సో ప్రజల మధ్య ఎవరికైనా సరే ఏదైనా తగాదాలు వచ్చినప్పుడు, వివాదాలు వచ్చినప్పుడు అటువంటి వాటి సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే వాళ్ళనే రజ్జుక అని చెప్పేసి ఆ కాలంలో అనేవాళ్ళు. రాజా విజ అంటే రాజ్య వైద్యుడు. సో మనకందరికి తెలుసు రాజ్య వైద్యుడు అంటే డాక్టర్. లేఖకుడు, రాజాజ్ఞలను లిఖించే అధికారి. సో రాజు ఏదైనా ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఏం చేశాడు, అతను వర్బల్ గా అంటే తన నోటితో ఇది నా ఆజ్ఞ అని చెప్పేసి చెప్పేస్తాడు. ఆ ఆజ్ఞను అమలు పరచడం కోసం అని చెప్పేసి ఒక లేఖకుడు అనే పర్సన్ అతను చెప్పిన మొత్తం కంప్లీట్ యొక్క రూల్ ని, ఆ యొక్క ఆజ్ఞను అతను మొత్తం కూడా లిఖించే వాడినే లేఖకుడు అని చెప్పేసి అంటారు. ప్రాదేశిక అంటే మనకు పోలీస్ అధికారి. రజ్జుగాహక అంటే భూమిని సర్వే చేసే అధికారిని వాళ్ళు రజ్జుగాహక అని చెప్పేసి అనేవాళ్ళు. ఉపరక్షిత పతివేదకులు అంటే ఎవరు? గూఢాచారులు. సో మనకు రాజుకి ఎప్పుడైనా సరే వేరే రాజ్యం, తన రాజ్యంలో కానీ వేరే రాజ్యంలో కానీ ఎక్కడైతే తనకు ఆపోజిట్ ఏదైనా జరుగుతున్నా, ఇంకా మిగిలిన విషయాలు ఏదైనా సరే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాటన్నిటిని సేకరించి తీసుకొని వచ్చి రాజుకు అందించే వారినే మనం గూఢాచారులు అని చెప్పేసి అంటాము. ప్రతిహార అంటే ద్వారపాలకుడు. ఈ ప్రతిహార అనే పదం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వేరే వేరే ఎగ్జామ్లలో చాలా సార్లు ప్రతిహార అంటే ఎవరు, ద్వారపాలకుడు లేదా ద్వారపాలకుని శాతవాహనుల కాలంలో ఏమని చెప్పేసి పిలిచేవారు అనేది స్ట్రైట్ గా మనకి క్వశ్చన్ చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారు. మహాతలవార అంటే ఎవరు? మనకు ప్రధాన సైన్యాధిపతి. ఒక సైన్యాన్ని మొత్తానికి ఎవరైతే అధికారి ఉంటారో ప్రధాన అధికారి అతన్ని మహాతలవార అని చెప్పేసి అంటారు. దూత, రాయబారి. సో రాజు ఏదైనా ఒక సందేశాన్ని ఇతరులకు చేరివేయడానికి ఉపయోగించిన పర్సన్నే వాళ్ళు దూత, రాయబారి అని చెప్పేసి అంటారు. మహాధార్మిక, విద్యా మతపరమైన వివాదాలను పరిష్కరించేవాడు. సో విద్యా విషయంలో కానీ మతపరమైన విషయంలో కానీ ఏమైనా వివాదాలు వస్తే వాటిని పరిష్కరించేవాడు మహాధార్మిక. అలాగే రజ్జుగా ఏం చేస్తాడు? ప్రజల మధ్య ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు అక్కడ రజ్జుగా పరిష్కరిస్తాడు. ఇక్కడ మతపరానికి మరియు విద్యకు సంబంధించినటువంటి ఏవైనా వివాదాలు వస్తే అవన్నీ కూడా మనకు మహాధార్మిక వాటిని పరిష్కరిస్తాడు. పట్టికపాల అంటే దాన శాసనాలను రాసేవాడు. వీరిని పట్టికపాల అని చెప్పేసి అంటారు. సో ఇవన్నీ కూడా మనము ఒక 4 to 5 టైమ్స్ కనుక చదివితే
మనకు చాలా అంటే చాలా ఈజీగా అవన్నీ కూడా గుర్తుంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఐదర్ ఇది మనకు స్టేట్మెంట్స్ రూపంలో రావచ్చు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కూడా మనకి ఇవి రావచ్చు. సో అందుకే మనం ఒక్కసారి బాగా చదువుకొని ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలి. సో మనం నెక్స్ట్ ఏం చూద్దాం, ఫ్యామిలీ. సో శాతవాహనుల కాలంలో కుటుంబం ఏ విధంగా ఉంది? ద జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ ఇన్ ప్రాక్టీస్. అంటే శాతవాహనుల కాలంలో కుటుంబం అనేది ఉమ్మడి వ్యవస్థగా ఉంది. అంటే ఉమ్మడి కుటుంబాలు ఆ కాలంలో ఎక్కువగా జీవనాన్ని కొనసాగించాయి. సో పాలిగమీ ఎగ్జిస్టెడ్ అమంగ్ ది అప్పర్ క్లాసెస్. సో ఇక్కడ ఏంటి అంటే ఉన్నతమైన కుటుంబాలలో బహుభార్యత్వం అనేది ఆ కాలంలో ఉంది. అంటే ఒకరే ఇద్దరు లేదా ముగ్గురు ఇంకా అంతకన్నా ఎక్కువ మంది కూడా భార్యలుగా చేసుకునేవారు. ఈవెన్ తో ప్యాట్రియార్చల్ సిస్టమ్ ప్రివైల్డ్, ఉమెన్ హ్యాడ్ రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ ఇన్ సొసైటీ. సో శాతవాహనుల కాలంలో సమాజం మరియు కుటుంబం అనేది అంతా కూడా పితృస్వామ్యం అయినప్పటికీ కూడా ఆ కాలంలో మహిళలకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు అండ్ వారికి స్వేచ్ఛ కూడా ఉంది. సో ఏదైనా వారు ఒక అధికారాన్ని కానీ లేకపోతే ఏదైనా ఒక నిర్ణయాన్ని కానీ వాళ్ళు ఏదైనా ఒకటి చెయ్యాలని అనుకున్నప్పుడు వాళ్లకు స్వేచ్ఛ అనేది కూడా మహిళలకు ఆ కాలంలో ఉంది. సో సొసైటీ, సమాజం. సో శాతవాహనుల కాలంలో చతుర్వర్ణ ఈస్ ప్రాక్టీస్డ్. అంటే చతుర్వర్ణ అనే వ్యవస్థ అనేది ఉంది. అలాగే క్యాస్ట్ వర్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ది ఆక్యుపేషన్, నాట్ స్ట్రిక్ట్ ప్రాక్టీస్. అంటే కులాలు అనేటివన్నీ కూడా వృత్తుల ద్వారా ఏర్పడ్డాయి అండ్ అవన్నీ కూడా మరి మనకు అంత స్ట్రిక్ట్ గా వాళ్ళేం ప్రాక్టీస్ చేయలేదు. సో అంటే ఆ కాలంలో కులాలన్నీ కూడా వారు చేసుకునే చేతి వృత్తుల మీద, వృత్తి పనుల మీద బేస్ అయ్యే వారికి కులాన్ని ఆపాదించడం జరిగింది. దేర్ వాజ్ ఏ స్లేవరీ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. అంటే శాతవాహనుల కాలంలో మనకు బానిస వ్యవస్థ అనేది ఉంది. ఇది మనకు ఎవరు చెప్పారంటే మన గుణాఢ్యుడు తన బృహత్ కథలో ఈ విషయాన్ని తెలియజేసేవాడు. ఇది మనం చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ద కాబ్లర్ నేమ్డ్ విదుకుడు అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ విజిటెడ్ ది అమరావతి స్తూప అండ్ ఆఫర్డ్ పూర్ణ కుంభ యాజ్ అ సింబల్ ఆఫ్ డివోషన్. అంటే ఒక చెప్పులు కుట్టుకునే విదుకుడు అనే పర్సన్ అమరావతి స్తూపానికి పూర్ణ కుంభాన్ని సమర్పించాడు. అంటే ఆ కాలంలో కూడా సో ఇప్పుడు మతపరమైన విషయాలు కానీ లేకపోతే ఏదో సామాజిక పరమైన విషయాలు కానీ అంత స్ట్రిక్ట్ గా అంటరానితనం అనేది కానీ లేకపోతే తక్కువ జాతి తక్కువ కులం అటువంటి అట్లాంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు. ఎవరికి వారు స్వేచ్ఛగా ఆ కాలంలో జీవించారు. ఎంటర్టైన్మెంట్ అంటే వినోదము. సో ఉమెన్ అండ్ మెన్ యూజ్ టు వియర్ జ్యువెలరీ. సో పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు కూడా ఆభరణాలను ధరించేవారు. మ్యూజిక్ అండ్ డాన్స్ డెవలప్డ్. సాహిత్యము, సంగీతము మరియు నృత్యం అనేవి కూడా ఆ కాలంలో చాలా డెవలప్ అయ్యాయి. సో సాహిత్యంలో ఎంతో మంది కవులు కూడా ఎన్నో గ్రంథాలు అనేది కూడా రాశారు మనకు. బుల్ రేసెస్ అండ్ కాక్ ఫైట్స్ వర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద పీపుల్ ఎట్ దాట్ టైమ్. సో అంటే ఆ కాలంలో ఏంటి, ఎడ్ల బండాలు కానీ లేకపోతే కోడి పందాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు వినోదమైనటువంటి ఆటలు శాతవాహనుల ప్రజలకు. ఉమెన్, స్త్రీ. ఉమెన్ పార్టిసిపేటెడ్ ఈక్వల్లీ విత్ మెన్ ఇన్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్, మీటింగ్స్ అండ్ గ్యాదరింగ్స్. సో అంటే ఆ కాలంలో స్త్రీలు అన్ని ఉత్సవాలలో కానీ పండుగలలో కానీ ఏవైనా సరే సమావేశాలలో కానీ సభలలో కానీ పురుషునికి సమానంగా వాళ్ళు పాల్గొనేవారు. ద ఉమెన్ ఆఫ్ దిస్ ఎరా కంబైన్డ్ దేర్ హస్బెండ్ టైటిల్స్ ఆర్ నేమ్స్ విత్ దేర్ ఓన్ నేమ్స్. అంటే శాతవాహనుల కాలంలో వారి యొక్క భర్తలకు ఏవైనా బిరుదు ఉంటే ఆ బిరుదులను వారు కూడా ఉపయోగించుకునే వాళ్ళు. ఇప్పుడు మనకు సైన్యాధ్యక్షుని యొక్క బిరుదు ఏంటి, మహాతలవార. సో స్త్రీలను మహాతలవారిగా పిలిచేవాళ్ళు. సో ఇలా ఈ విధంగా భర్తకి ఏదైనా ఒక బిరుదు కానీ ఏదైనా ఒక పదవి కానీ ఉన్నప్పుడు సో ఆ పదవిని కూడా స్త్రీలు ఆపాదించుకునే వారు. The region where the depiction of a woman participated in Sati was found నాగార్జున కొండ. ఈ పాయింట్ అనేది మనకు ఎగ్జామ్ పర్సెప్టివ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల కాలంలో సతీ సహగమనం అనేది ఉందా లేదా, ఉంటే ఆధారాలు ఎక్కడ ఉన్నాయి, ఏ గ్రంథం ప్రకారంగా మనకు సతీ సహగమనం ఉంది అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో సతీ సహగమనం అనేది పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా నాగార్జున కొండ వద్ద లభ్యమయ్యింది. అది కాక ఇదంతా కూడా మనకు గాథా సప్తశతిలో హాలుడు రచించినటువంటి గాథా సప్తశతిలో దీన్ని పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒక్కసారి మన క్వశ్చన్ ని చూద్దాం. శాతవాహనుల కాలానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? కుటుంబం పితృస్వామికమైంది, రాచరికం కుటుంబం మాతృస్వామికం. ఇది రాంగ్. మనకు కుటుంబం మాతృస్వామికమైంది కానీ రాజ్యం పితృస్వామికమైంది, ఇది కూడా రాంగ్ మనకు. అయితే ఈ మిగిలిన రెండు స్టేట్మెంట్స్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, కుటుంబం పితృస్వామికమైంది, కుటుంబం రాచరికం రెండు పితృస్వామ్యమే. సో స్టేట్మెంట్స్ పరంగా మనకి ఫోర్త్ అనేది కరెక్ట్.
ఇది పార్షియల్లీ కరెక్ట్ అనమాట. అందుకే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ అన్ని కూడా జాగ్రత్తగా చదివి ఏది కరెక్టో మనం దాన్నే కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ క్వశ్చన్ ని చూద్దాం. శాతవాహనుల సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితుల నేపథ్యంలో కింది వాటిలో ఏది సరైంది కాదు అని అడుగుతున్నాడు. శాతవాహనుల రాజులు హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ వారి రాణులు కొందరు బౌద్ధ మతాన్ని పోషించారు. అవును, ఇది కరెక్ట్. ఎందుకంటే ఆ కాలంలో రాణులకు స్వేచ్ఛ ఉంది, వారు ఏ మతాన్ని ఆదరించాలి, ఏం చేయాలి అనేది. సో ఆ విధంగా ఇది కూడా మనకు ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఏంటి, మనకు అమలులో ఉంది. ఆల్రెడీ ఇప్పుడే మనం ఈ పాయింట్ ని చెప్పుకున్నాం. సో స్త్రీలను చిన్న చూపు చూశారు, ఈ పాయింట్ అనేది రాంగ్. స్త్రీలకు సంఘంలో గౌరవం చాలా అంటే చాలా గౌరవం అనేది ఉంది. షిప్పింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. సో యజ్ఞశ్రీ శాతకంలో కూడా మనం చాలా అంటే చాలా ఓడ తెరచాప ఉన్న కాయిన్స్ ని అతను రిలీజ్ చేశాడు. కాబట్టి షిప్పింగ్ పరిశ్రమ అనేది ఆ కాలంలో అభివృద్ధి చెందింది. అంటే ఇచ్చిన మనకు 3 స్టేట్మెంట్స్ లో ACD ఈ 3 కరెక్ట్. రాంగ్ స్టేట్మెంట్ ఏంటి, సి. కాబట్టి మన ఆన్సర్ ఏంటి, ఏది రాంగ్ అని అడిగారు కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి రాంగ్. సో ఇలా మనం క్వశ్చన్స్ ని ఆప్షన్స్ ఐడెంటిఫై చేయాలి. సో నెక్స్ట్ మనం ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ని చూద్దాం. సో ఇప్పుడే చూసాం అధికారి అతని యొక్క విధులు. సో ఇక్కడ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఒక క్వశ్చన్. సో రజ్జుక అంటే ఎవరు అనుకున్నాం మనం, రజ్జుక అంటే న్యాయమూర్తి, జ్యుడిషియల్ ఆఫీసర్. అలాగే ప్రాదేశిక అంటే ఎవరు, పోలీస్ అధికారి. అలాగే రజ్జుగాహక అంటే ఎవరు, మనకు భూమిని సర్వే చేసే అధికారి. ప్రతిహార అంటే ఎవరు, మనకు ద్వారపాలకుడు. ప్రతిహార అంటే ద్వారపాలకుడు. సో మనకి ఆప్షన్స్ అనేటివన్నీ కూడా కరెక్ట్. ఆన్సర్ ఏది ఇక్కడ, మనకు ఆప్షన్ డి మన ఆన్సర్. సో ఇలా కంపల్సరీగా మనం ఆ టేబుల్ ని గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ లో మనకి ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ స్టేట్మెంట్స్ రూపంలో కానీ క్వశ్చన్ కూడా రావచ్చు. సో మనం మన నెక్స్ట్ క్వశ్చన్ ని చూద్దాం. సెలెక్ట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ కరెక్ట్. ఉమెన్ పార్టిసిపేటెడ్ ఈక్వల్లీ విత్ మెన్ ఇన్ అసెంబ్లీస్ అండ్ గ్యాదరింగ్స్. మహిళలు సభలు మరియు సమావేశాల్లో పురుషులతో సమానంగా పాల్గొన్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏంటి, మనకి ఇది కరెక్ట్. శాతవాహన ఎస్టాబ్లిష్డ్ మ్యారిటల్ అలయన్సెస్ విత్ శక అండ్ మరాఠా డైనాసిటీస్. శాతవాహనులు శక మరియు మరాఠీ వంశాలతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో మరాఠీ తోటి ఎవరు, మనకు శాతకర్ణి ఒకటి నాగనికని వివాహం చేసుకున్నారు. అలాగే మనకు రుద్రదమనుని యొక్క కూతురును రుద్రదమనికను కూడా శాతవాహనులు వివాహం చేసుకున్నారు. కాబట్టి శకులతో మరాఠాలతో వాళ్ళు వివాహ సంబంధాలను ఏర్పరచుకున్నారు. సో గుణాఢ్యుని బృహత్ కథ బానిస వ్యవస్థ ప్రస్తావన ఉంది. ఇది కూడా మనకు కరెక్టే. సో ఆ కాలంలో బానిస వ్యవస్థ గురించి గుణాఢ్యుడు తన బృహత్ కథలో ప్రస్తావించాడు. సతీ సహగమనం దాని గురించి గాథ సప్తశతిలో హాలుడు ప్రస్తావించాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి, మనకు ఈ 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. కాబట్టి మన ఆన్సర్ ఏంది, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. శాతవాహనుల సామాజిక వ్యవస్థ గురించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. సో శాతవాహనుల సామాజిక వ్యవస్థలో మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఏవి కరెక్ట్ అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. శాతవాహనుల కాలంలో అంటరానితనం ఉన్నట్లు ఆధారాలు లేవు. సో చతుర్వర్ణ వ్యవస్థ ఉంది కానీ అంటరానితనం ఉన్నట్లుగా ఆధారాలు ఎక్కడ కూడా లభ్యం కాలేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్. సమాజంలో అనులోమ ప్రతిలోమ వివాహాలు ఉండేవి. సో అనులోమ వివాహం అంటే ఏంటి అంటే, అగ్రవర్ణానికి చెందినటువంటి పురుషుడు తక్కువ వర్ణానికి చెందినటువంటి స్త్రీని వివాహం ఆడటమే అనులోమ. అలాగే ప్రతిలోమ అంటే అగ్రవర్ణానికి చెందిన మహిళ తక్కువ జాతి వర్ణానికి చెందినటువంటి పురుషుని వివాహం ఆడడమే మనకు ప్రతిలోమ. సో ఈ వివాహాలు శాతవాహనుల కాలంలో జరిగాయి, అవన్నీ కూడా ఆదరించారు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకు కరెక్ట్ ఆప్షన్. శాతవాహనుల కాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యం కనిపించలేదు. సో శాతవాహనుల కాలంలో చతుర్వర్ణం ఉంది. చతుర్వర్ణం అంటే ఏంటి, మనకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. సో ఇలా 4 వర్ణాలు ఉన్నాయని గుర్తించారు. కాకపోతే ఏంటి, బ్రాహ్మణులు కూడా ఆ కాలంలో కొన్ని చేతి వృత్తులను చేయడము లేదా వ్యవసాయం చేయడం కూడా వాళ్ళు చేశారు. అండ్ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది ఆ కాలంలో అంతగా లేదు. కాబట్టి 3 ఆప్షన్స్ కూడా మనకు కరెక్ట్. అంటే మన ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి. శాతవాహనుల కాలంలో రైతులపై రాజు విధించే భూమి పన్ను ఏమిటి, ఎంత? సో ఈ టాక్సేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి క్వశ్చన్ అనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ అందరికీ కూడా తెలుసు, మనకు అందరికి కూడా ఆన్సర్ ఏంటి, 1/6. 1/6 అనేది ఆ కాలంలో ఉన్నటువంటి భూమిపై రాజులు విధించే ట్యాక్స్. సో ఆ కాలంలో ఇంకొకటి ఏంటి అంటే, మనకు వ్యవసాయ క్షేత్రాలను, పంటలు పండే వ్యవసాయ క్షేత్రాలను సీతా క్షేత్రాలు అని చెప్పేసి అనేవాళ్ళు. అలాగే వ్యవసాయ పర్యవేక్షణ చేసే అధికారిని ఏమని పిలిచేవారు, సీతాధ్యక్ష. భూములనేమో సీతాక్షేత్రాలు, అధికారినేమో సీతాధ్యక్ష అని చెప్పేసి పిలిచేవాళ్ళు.
అలాగే ఆ కాలంలో మనకు కొన్ని పన్నులు ఉన్నాయి. ఏ పన్నులు భూమి మీద? దేయ, మేయ, భోగ, భాగ, కారుకర, కర, శుల్క. సో ఇలా పన్నులను వారు ఏ ఏ దానిపై ఏ ఏ పన్నులు విధించేవారనేవి ఇక్కడ మనకు పేర్లు ఇచ్చారన్నమాట. ఏంటి అవి? దేయ, మేయ, భోగ, భాగ, కారుకర, కర, శుల్క. సో ఇలా ఒక్కొక్క పన్నుకి ఏ విధంగా నిర్వచనం ఉందో అనేది మనం జస్ట్ ఆ పన్ను యొక్క పేరు పక్కన యొక్క పదాలను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దేయ అంటే మనం ఇక్కడ గుర్తుకు ఏమని ఇచ్చినాం? ధన అంటే ధన రూపంలో చెల్లించేటువంటి శిస్తుని ధేయ అని చెప్పేసి అంటారు. అలాగే ధాన్య రూపంలో చెల్లించేటువంటి శిస్తుని మేయ అని చెప్పేసి అంటారు. అలాగే వ్యవసాయదారులు పూర్తిగా భూమిపై యజమాన్య హక్కును కలిగి ఉండి సాగు చేసుకొని వారు ధన రూపంలో చెల్లించే దాన్ని భోగ అని చెప్పేసి అంటారు. అంటే వ్యవసాయ యొక్క భూములపై హక్కు కలిగి ఉండి వారు ధన రూపంలో చెల్లించేటువంటి శిస్తుని ఏమంటారు? భోగ. అలాగే ప్రభుత్వ భూముల్లో వ్యవసాయదారులు సాగు చేసుకుంటూ వారికి సగభాగాన్ని ధాన్య రూపంలో చెల్లించేటువంటి శిస్తుని ఏమంటారు? భాగ అని చెప్పేసి అంటారు. అలాగే వృత్తి సంఘంపై వారు చెల్లించే పన్నులను ఏమంటారు? కరుకర. కూరగాయలు లేదా తోటలపై విధించే పన్నులను ఏమంటారు వాళ్ళు? కర. నీటి తెరువు పన్నుని శుల్క అని చెప్పేసి అంటారు. సో ఇలా పన్ను వాటి యొక్క డెఫినేషన్ ఏంది అనేది మనకు ఎగ్జామ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో స్టేట్మెంట్స్ రూపంలో కంపల్సరీగా ఈ టాక్సేషన్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఈ సింపుల్ దేయ అంటే మీరు ధన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మేయ అంటే ధాన్య, భోగ అంటే హక్కు, భూమిపై హక్కును కలిగిండి వాటిని ధన రూపంలో చెల్లించేటువంటి శిస్తుని భోగ అని చెప్పేసి అంటారు. సో ప్రభుత్వ భూములలో వ్యవసాయం చేస్తూ ప్రభుత్వానికి శాతవాహనులకు సగభాగాన్ని ధాన్య రూపంలో ఇచ్చేదాన్ని భాగ అంటారు. సగభాగం కాబట్టి భాగ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వృత్తి సంఘాలు వారు చెల్లించే పన్నులను కారు కర అని చెప్పేసి అంటారు. కూరగాయలు తోటలపై విధించే పన్నుని కర అని చెప్పేసి అంటారు. నీటి తెరువుపై విధించే పన్నుని శుల్క అని చెప్పేసి అంటారు. సో ఇది మనకు పన్నుల గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మనకు హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి ప్రకారం ఆ కాలంలో వరి, చెరకు, జొన్న, సజ్జలు, నువ్వులు, కంది, కొబ్బెర, రాగి. సో ఈ పంటలను ఆ కాలంలో శాతవాహనుల కాలంలో ప్రజలు పండించేవారు. అలాగే వారి యొక్క ప్రధాన వాణిజ్య పంట ఏది అని మనకు ఎగ్జామ్ అడిగితే ఆన్సర్ ఏంటి అంటే కొబ్బరి. శాతవాహనుల కాలంలో ప్రధాన వాణిజ్య పంట ఏది అని అంటే అది కొబ్బరి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనకు శాతవాహనుల కాలంలో జనుము. ఏంటి? జనుము. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈసారి ఎగ్జామ్ లో రావడానికి ఎంతో అవకాశం ఉంది. జనుముని పశుగ్రాసంగా ఉపయోగించే వాళ్ళు. సో శాతవాహనుల కాలంలో పశుగ్రాసంగా ఉపయోగించింది ఏది? ఏ జొన్న, బి గడ్డి, సి కంది, డి జనుము అని అంటే మన ఆన్సర్ ఏంటి? జనుము. జనుము. సో అలాగే ఆ కాలంలో మనకు వ్యవసాయ పనిముట్లను తయారు చేయుటకు ఒక నిపుణుల సంఘం ఉండేది. ఆ నిపుణుల సంఘాన్ని ఓదా యంత్రికులు అని చెప్పేసి అనేవారు. ఏమని అనేవారు? ఓదా యంత్రికులు. అలాగే భూమిని దున్నే యంత్రాన్ని ఏమనేవారు? ఉదగ యంత్రం. భూమిని దున్నే యంత్రం ఉదగ యంత్రం. అలాగే నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం ఏంటి మనకు? గతి యంత్రం. అలాగే ముడిపత్తి నుండి విత్తనాలను వేరు చేయడానికి ఉపయోగించే యంత్రం ఏంటి? గరిక యంత్రం. సో భూమిని దున్నే యంత్రం ఏంటి మనకు? ఉదగ యంత్రం. భూమిని దున్నే యంత్రం ఏంటి? ఉదగ యంత్రం. నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం ఏంటి? గతి యంత్రం. అలాగే ముడిపత్తి నుండి విత్తనాలను వేరు చేయడానికి ఉపయోగించే యంత్రం గరిక యంత్రం. సో ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాక్సేషన్ లో చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ లో మనము గాథాసప్తశతిలో శాలి శామకలను ఇలా వివరించారు. వ్యవసాయ భూముల రకాలు, శాతవాహనుల రాజనర్తకులు, హాల కుమార్తెలు, వరి రకాలు. ఇక్కడ ఏంటి అంటే మనకు రెండు పదాలు ఇచ్చారు, శాలి శామకలను. గాథా సప్తశతిలో వీటిని ఏమని పేర్కొన్నారు అని కింద మనకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇదేంటి మనకు? వ్యవసాయ భూముల రకాలు, శాతవాహనుల రాజ దర్బార్లు, హాల కుమార్తెలు, వరిలో రకాలు. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ వరిలో రకాలు. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏంటి మనకు? వరిలో రకాలు. సో నీటి సాగు. సో ఆ కాలంలో నీటిపారుదల వ్యవస్థకు కూడా శాతవాహనులు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు. సో ఆ కాలంలో
శాతవాహనుల కాలం నాటి నీటి పారుదల యొక్క సౌకర్యాల గురించి మనకు ఇది కూడా ఏ గ్రంథంలో పేర్కొంది అంటే గాథా సప్తశతిలో. సో గాథా సప్తశతిలో మనకు సమాజానికి సంబంధించినటువంటి సామాజిక విషయాలు అండ్ ఆ కాలంలో ఉన్నటువంటి వ్యవసాయం దానికి సంబంధించింది అండ్ అలాగే గ్రామీణ జీవన విధానం, సో ఇలా ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది మనకు గాథా సప్తశతిలో చాలా అంటే చాలా ప్రస్తావన ఉంది. సో ఆ కాలంలో పంటలకు ఆ నీరును అందించే కాలువలను కుల్య అని చెప్పేసి అనేవారు. కాలువలను ఏమని అనేవాళ్ళు? కుల్య అనేవాళ్ళు. అలాగే చెరువులను తడగ అని చెప్పేసి అనేవాళ్ళు. బావులను ఉపాధి అని అనేవాళ్ళు. శాతవాహనుల కాలంలో కాలువలను కుల్య, చెరువుని తడగ, బావిని ఉపాధి అని చెప్పేసి పిలిచేవారు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకు కూడా రహత్త గడియ, ఈ పదాన్ని మనం అందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఈ పదం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటి అండి అది? రహత్త గడియ. రహత్త గడియ అంటే ఎవరు అని అంటే మనకు, సో ఇప్పుడు మనకు బావుల నుండి నీరును తోడడానికి, బావుల నుండి నీటిని పైకి లాగడానికి బావుల నుండి నీటిని తోడడానికి ఉపయోగించేటువంటి యంత్రాన్ని రహత్త గడియ అని చెప్పేసి పిలిచేవారు. రహత్త గడియ అంటే బావుల నుండి నీటిని తోడడానికి ఉపయోగించే వస్తువు. దీన్ని రహత్త గడియ అని చెప్పేసి అనేవారు. అలాగే ఇంకొకటి పానీయ గహారిక. ఏంటి? పానీయ గహారిక. పానీయ గహారిక. సో పానీయ గహారిక అంటే ఏంటి? నీటి పారుదల సౌకర్యాలను చూసుకునే అధికారిని ఏమనేవారు? పానీయ గహారిక. పానీయ గహారిక. సో ఇది కూడా మనం కంపల్సరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 పాయింట్స్ ని గుర్తుంచుకోవాలి. రహత్త గడియ అంటే బావుల నుండి నీటిని లాగడానికి ఉపయోగించే వస్తువు. అలాగే నీటిపారుదల సౌకర్యాలను చూసుకునే అధికారిని ఏమని పిలిచేవారు? పానీయ గహారిక. సో ఇది మనకు ఈరోజు వీడియో. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అండ్ ఇంకా కొన్ని టాపిక్స్ తోటి మన శాతవాహనుల టాపిక్ ని మనం కంప్లీట్ చేసుకుందాం. సో అందరూ కూడా ఫోకస్డ్ గా ప్రిపేర్ కాండి. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మనం మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.